రాష్ట్ర బడ్జెట్పై శాసన మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెవెన్యూ, జీఎస్టీ వసూళ్లలో దేశంలో ఏపీ 22వ స్థానంలో ఉందని బొత్స అన్నారు. సున్నా వడ్డీ కింద ఎవరికి రుణాలు ఇవ్వడం లేదని, మహిళలను లక్షాధికారులను ఎలా చేస్తారో చెప్పాలని నిలదీశారు. పీఎం ఫసల్ బీమా యోజన అమల్లో లెక్కలు సరిగ్గా లేవని ఆరోపించారు. దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్, కాగ్ డేటా ఏ సంవత్సరానికి సంబంధించినది, ఏ నివేదికలో ఉందో వివరించాలని డిమాండ్ చేశారు. కాగ్ రిపోర్టులో అభ్యంతరాలు చెబితే తాము పరిశీలిస్తామని పయ్యావులు చెప్పారు. కానీ కాగితాలు ఎప్పుడో పంపుతామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వాలని పయ్యావుల సూచించారు. మీరు చెప్తున్న మాట ఎక్కడ కనిపించట్లేదు. మాకు వచ్చి మీరు చెప్తారంటే నోటి మాట చెప్తే అది లెక్కల్లో కాదు. ఏదైతే మీరు బడ్జెట్ ఇస్తారో మాకు ఆ పుస్తకంలో అది కనిపించాలి అని చెప్పని సూటుగా మా సభ్యుడి గారి అధ్యక్ష మేము కూడా అది అడుగుతున్నాం. నేను కూడా అది అడుగుతున్నాను ఈ సభ నుంచి. దయచేసి అంకిలి గాడి కాకుండా వాస్తవత్వం ఏదైతే మీరు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారో దాంట్లో డెఫిసిట్గా మీరు 75,000 కోట్లు వచ్చి ఫిజికల్ డెఫిసిట్, అలాగే 22,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని మీరు చూపెట్టారు. ఇది వాస్తవం. దాన్ని ఏ రకంగా మీరు రికవర్ చేసుకుంటారని అడిగితే దానికి వచ్చి మీరు వచ్చి బుల్డోజ్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇది ఇవాళ బుల్డోజ్ చేయొచ్చు, రేపు బుల్డోజ్ చేయడం అవ్వదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సమావేశంలో మీరు మళ్ళీ పాత లెక్కలు చూపెట్టి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే వాస్తవ విషయాలు చెప్పండి. ఎందుకంటే ఇందాకే చెప్పారు ఏదో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పారు. నేను చెప్తాను కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో? రెవెన్యూస్లో, జిఎస్టీ కానీ వసూళ్ళలో కానీ ఓన్ రెవెన్యూస్లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. ఇది నేను చెప్పింది మొత్తం చెప్పండి. ఇదే కాదు, కాగ్ రిపోర్టు నేను చెప్పింది కాగ్ రిపోర్టు 9 నెలల కాలంలో 22వ స్థానంలో ఉంది కాగ్ రిపోర్టు. సాయంత్రం 7 గంటల వరకు కూడా దీని మీద రిప్లై చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతసేపు వాకౌట్ చేసే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోవద్దండి. దయచేసి మీరు ఎంతసేపు మాట్లాడతారో ఏమడుగుతారో అడగండి. మీరేదో రెవెన్యూ తగ్గిపోయింది అని అన్నారు. రెండు ఎగ్జాంపుల్. గతంలో కన్నా రెవెన్యూ 24% ఎక్సైజ్లో పెరిగింది, 33% మైనింగ్లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఏమన్నా మైనింగ్ పెరిగిందా, లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు పోయేది మానేసి ఖజానాలోకి రావడం మొదలైంది. ఎక్కడ తగ్గింది? అందుకే ఆ పేపర్ ఏదో చైర్మన్ గారి ద్వారా మాకు పంపించండి. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది సార్ దిస్ ఇస్ ది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్. సార్ చైర్మన్ గారు, దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు, ఒకటి ఇది లైవ్ ఉంది, ప్రజలకి ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి. ఏ కాగ్ రిపోర్టు ఏ ఇయర్ది ఏ పేజ్ లో ఉందో చూడండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.